ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలియాల్సిన హిస్టరీ ఇది. ఛత్రపతి శివాజీ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన గొప్ప యోధుడు. శివాజీ మహారాజ్ 1630 ఫెబ్ 19న శివనేరి కోటలో తల్లి జీజాబాయికి జన్మించాడు. ఒక యోధుడు ఎలా ఉండాలో ఛత్రపతి శివాజీకి తన తల్లి చిన్నప్పటి నుంచి నేర్పించింది. శివాజీ మహారాజ్ 16 సంవత్సరాల వయసులోనే ఆదిల్ షాహీ సుల్తాన్ నుంచి తోర్నా కోటని స్వాధీనం చేసుకుని తన సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. ఛత్రపతి శివాజీ గొరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్, చిన్న గ్రూప్స్ గా వచ్చి అటాక్ చేయడం, ఫారెస్ట్ హిల్స్ లో ట్రాప్స్ పెట్టి పెద్ద పెద్ద ఎనిమీస్ నే ఓడించాడు ఛత్రపతి శివాజీ. అలాగే అఫ్జల్ అనే వ్యక్తి ఛత్రపతి శివాజీని పర్సనల్ మీటింగ్ అని పిలుస్తాడు. కానీ అక్కడ అదే మీటింగ్ లో అఫ్జల్ అనే వ్యక్తి ఛత్రపతి శివాజీని కత్తితో అటాక్ చేస్తాడు. అక్కడికక్కడే ఛత్రపతి శివాజీ అఫ్జల్ ను కత్తితో పొడిచి పొట్ట చీల్చి మరీ చంపేస్తాడు. 1966 లో ఆగ్రాలోని ఔరంగజేబు వీళ్ళని బంధిస్తాడు. కానీ ఛత్రపతి శివాజీ, సంభాజీ మహారాజ్ చాలా తెలివిగా ఫ్రూట్ బాస్కెట్ లో దాచుకొని ఎస్కేప్ అవుతారు. 1674 లో హైందవ సామ్రాజ్యానికి ఛత్రపతిగా ఆయన్నే ప్రకటించుకున్నాడు. ఇండియన్ నేవీ ఫోర్స్ ని స్థాపించాడు. 8 మినిస్టర్స్ అండ్ కేబినెట్ వ్యవస్థను తీసుకొచ్చారు. ట్రేడ్స్ అండ్ వ్యవసాయాన్ని కూడా ఎంకరేజ్ చేశాడు. అన్ని మతాలను గౌరవించారు. అన్ని మతాల వారిని గౌరవించారు. హిందూ టెంపుల్స్ ను ప్రొటెక్ట్ చేశారు. ఆడవాళ్ళ భద్రత కోసం చాలా స్ట్రిక్ట్ లాస్ పెట్టారు. ఆడవాళ్ళని యుద్ధ భూమిలో బంధిస్తే వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చారు. ఇన్ని మంచి పనులు చేశారు సమాజానికి ఛత్రపతి శివాజీ గారు. రాయగఢ్ కోటలో హెల్త్ ఇష్యూస్ వల్ల ఛత్రపతి శివాజీ గారు మరణించారు. ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ ఆయన ఐడియాలజీ మాత్రం చనిపోలేదు. అతని గుండె ధైర్యం, అతని నాయకత్వం ఇప్పటికీ అందరిని ఇన్స్పైర్ చేస్తుంది. అతని పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.